ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి హాజరయ్యే సమావేశాన్ని జయప్రదం చేయాలి. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 50,000 మంది మెజార్టీని తీసుకురావాలి. తల్లాడ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ నాగమల్లి దయానంద్ మే 1వ తేదీన తల్లాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తెలిపారు. అశేష ప్రజానికాన్ని తరలించవలసిందిగా కోరుకుంటూ మరియు ఈ మంచి అత్యధిక సంఖ్యలో జనాన్ని తరలించి ఇవాళ జరిగేటువంటి టిఆర్ఎస్ మీటింగ్ కి దీటుగా మనకు రేపు మన పార్లమెంట్ అభ్యర్థికి రేపు జరగబోయేటటువంటి ఇక్కడ రింగ్ రోడ్ లో జరగబోయేటటువంటి సమావేశానికి మీటింగ్ కూడా అత్యధికంగా తరలించాలని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దయానంద్ గారు కూడా ఇచ్చేశారు. ఈ సమావేశంలో ముఖ్య సన్నివేశాలు కొన్ని ఉన్నాయి, దాని గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ అట్లాగే డైరెక్ట్ మీదకి మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే నారాయణపురం నుంచి ఎస్జే కృష్ణారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడకు విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రఘుపతి రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా అధ్యక్షులు కాపాసు గంగారు గారు, ముఖ్య అతిథి దయానంద్ గారికి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అట్లనే లక్ష్మణరావు గారికి, నాగిరెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమానికి క్షమించాలి. ఇప్పుడు ఇక్కడ ఈ మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ప్రతి గ్రామం నుంచి వచ్చిన కార్యక్రమాలందరికీ నమస్కారం. మనంతా కూడా చాలా ఎన్నికలు అందరూ కష్టపడి పని చేయగలిగిన వాళ్ళని మొన్న కూడా చూపించడం, మొన్న కొన్ని సమీక్షల వల్ల మెజార్టీ కొద్దిగా తగ్గింది, మనం అనుకున్నంత రాలేదు. ఈసారి నాయకులు కార్యకర్తలందరికీ అభినందనలు తెలియజేస్తూ నవంబర్ 30 ఎన్నికల్లో మన సత్తుపల్లి గడ్డ మీద 3 సార్లు గెలిచినటువంటి వెంకటేశ్వర గారిని కోట్లాది రూపాయల ఊళ్ళలో పట్టితే మనం ఆత్మాభిమానంతో మేడం గారిని మన గడ్డ మీద గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాం. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ గేట్ దాటిని చెప్పినటువంటి మాట కట్టుబడి గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటు గేటును కూడా చూడడానికి వీలైనటువంటి మెజార్టీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున రఘురారెడ్డి గారికి అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన సభ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకు, హస్తం గుర్తుకు. రేపు జరగబోయే బహిరంగ సభకు అత్యధికంగా ప్రజలు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందుకని నేను ఒక విషయం డాక్టర్ మన వెలుగుతున్నది ఏంటంటే, ఈసారి ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఈ మండల కమిటీ ప్రెసిడెంట్ సునాథ్ గారు ఆయనతో సమన్వయం చేసి కార్యక్రమం ఏ విధంగా ఒకసారి దృష్టి సరిపోయినటువంటి కార్యక్రమంలో డాక్టర్ గారి దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. బాధపడే వ్యక్తి ఉన్నారు, ఇంత పెద్ద నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క రోజు 4 చేయగలిగే శక్తి ఉన్నది. ఇక్కడ మన ఎవరు నేను ఎంతమంది బాధపడద్దు. ఇది ముదిరిపోయి అవసరం వచ్చాక మన నోట్లో మనం ముదిరి వస్తుంటాం. జరిగింది శ్రీనివాసరావు గారు వైసీపీలో ఉన్నప్పుడు, పార్లమెంట్ వచ్చినప్పుడు 2 లక్షల రూపాయలు గెలుచుకున్నాం. చివరికి వచ్చేసరికి 10,000 వచ్చేసరికి జగన్ అయిపోయింది. జనం వాళ్ళు మనం వెళ్ళిపోయాం, ప్రజలు వెళ్ళిపోయాం. మొన్న నెల గారు వచ్చినప్పుడు రఘురాం రెడ్డి గారి ప్రచారం నిమిత్తం తలాడ్ సెంటర్లో కార్నర్ మీటింగ్ సందర్భంగా ఈరోజు తలాడ్ మండల కాంగ్రెస్
ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు కాపా సుధాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మన నాయకుడు, రాష్ట్ర నాయకుడు మాట దయానంద్ గారికి, అదేవిధంగా ఏదైనా అలంకరించినటువంటి పెద్దలు గౌతమ్ గారు, కోటిరెడ్డి గారు, అదేవిధంగా నాగిరెడ్డి గారు, మాల లక్ష్మణరావు గారు, వీరారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ఈ గ్రామాలను చూసినటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జరగబోయే కార్నర్ మీటింగ్కి మనం అందరం శక్తి వంచన లేకుండా మనం జన సమీకరణ చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, దిగుమతి నాయకులు చేసుకొచ్చారు అని చెప్పేసి. మరి దిగుమతి నాయకుడు ఆయన మరి సోయి ఉండి మాట్లాడుతుండో, సోయి లేకుండా మాట్లాడుతుండో, ఆయన ఇక్కడ 4 సార్లు పోటీ చేసిండు, 4వసారి పోటీ చేస్తాడు, 92 సార్లు గెలిచిండు. ఆయన దిగుమతి నాయకుడు మరి వచ్చిన మన అభ్యర్థి దిగుమతి నాయకుడు ఒకసారి సోయిని మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఒక తెలవకపోతే చెప్పండి, మేము తీసుకెళ్ళి కూసుకొచ్చి మండలం శ్రీగొమ్మ గ్రామంలో వారి ఇల్లు చూపిస్తాం, వారు దానం చేసినటువంటి స్థలాన్ని చూపిస్తాం, వారు దానం చేసినటువంటి పొలాలు చూపిస్తాం. సోయి నుండి మాట్లాడితే బాగుంటుంది. ఆయన వరంగల్ జిల్లా బలపాలలో పుట్టిండు. మరి ఈ జిల్లాకి మనసు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ మరి ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. ఇలా చేసింది ఏమీ లేదు. ఆయన పైకి వచ్చి మాట్లాడతాడు, 3వసారి నాకు అవకాశం ఇవ్వండి, ఈ జిల్లాని సస్యశ్యామం చేస్తాం, ఈ జిల్లాని బంగారు పాటలు వేస్తాం, ఈ జిల్లాలో ఏ సమస్య ముందుండి లేకుండా గ్రామాల్లో మీ స్వార్థాల కోసమో, మీ స్వలాభాల కోసమో, లేకపోతే మీకు రాబోయే పదవుల కోసమో మీరు ఈనాడు మీరు సమైక్యంగా లేకపోతే మనం ఎన్నుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారి గౌరవాన్ని, ప్రతిష్టని కాపాడుకోలేకపోతే రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఇది చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా, మీరందరూ కాంగ్రెస్ పార్టీని ప్రేమించేవాళ్ళుగా ఉంటేనే తప్ప వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దేశాలతోటి, గ్రామాల్లో గ్రూప్ రాజకీయాలతోటి గత నేను 3 నెలలుగా నేను ఈ మండలాన్ని గమనిస్తుంటే ప్రతి గ్రామంలో ఏదేదో జరుగుతుంది. ఎవరెవరో ఏంటో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేటటువంటి ఈ పరిస్థితుల్లో మనకు ఒక నాయకత్వం ఉంది, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక దయానంద్ గారు రాష్ట్ర నాయకులు ఉన్నారు. ఏదన్నా వారి ద్వారానే ఏదైనా మీరు చేయగలిగితే వారి ఆశల్ని, ఆకాంక్షల్ని మనం తీర్చిన వాడు అవుతాం. కాంగ్రెస్ పార్టీకి మనం చేదోడు బాదోడుగా ఉన్నవాళ్ళం అవుతాం. నా కోసమో నీ కోసమో ఈ పార్టీలు ఇవన్నీ మన కోసం పుట్టలేదు. మనం ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని గౌరవించలేనప్పుడు ఈ పార్టీలో కానీ ఇంకో పార్టీలో కానీ రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు అందుకు అనుగుణంగా నాయకత్వం ఏది చెప్తే అది చేయగలిగిన రోజు మనం ప్రత్యర్థి పార్టీలను కానీ, ప్రత్యర్థి వ్యక్తులను కానీ మనం ఢీకొని వాళ్ళని ఓడించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి. వ్యక్తిగతంగా ఎవరి జోలికి కానీ, ఎవరిని కానీ మీరు కించపరిచి మాట్లాడుతున్నట్టయితే సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా, ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్స్ పెట్టుకుంటున్నారు, ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు నుంచైనా ఇవన్నీ మీరు మానుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ఎలాగా మనం భట్ట రాఘమయ్య గారు ఎమ్మెల్యే గారిని మనం ఎంత అద్భుతంగా గెలిపించుకున్నామో, ఆనాడు అందరం కలిసి పనిచేసాము. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత స్వార్థ రాజకీయాలు మొదలైనవి. కాబట్టి దయచేసి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీరు దీన్ని కాపాడుకోండి. ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మీ శక్తి సామర్థ్యాలను వినియోగించండి. కష్టంగా ఉంటే తప్పుకోండి, చేత కాకపోతే తప్పుకోండి. చేసేవాడు చేస్తారు, చేసేవాడు అది చేయనివ్వండి. రేపు రాబోయే ఎలక్షన్లో రామసహాయం రఘురామరెడ్డి గారు వారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సినటువంటి సంకల్పం తీసుకోవాలి. మనం 3 మంత్రులు జిల్లాకున్నారు. నిన్న ఖమ్మంలో కేసీఆర్ గారు మాట్లాడుతూ నామనాయసరాలను గెలిపించుకోండి, కేంద్ర మంత్రి అవుతాడని చెప్తున్నారు.
మరి ఆయన ఎన్డీఏలో లేడు, ఎన్టీఆర్ కూటమిలో లేడు. మరి ఎట్లా ఆయన మరి మంత్రి అవుతుంది అనేది మరి ఎవరికి అర్థం కావట్లేదు. ఆ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడడం అనుకోవట్లేదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే బదులు తప్పు చేసిన తప్పుల్ని కనీసం ఒప్పుకోవట్లేదు. ఇప్పటికి కూడా వాడు అహంకారం తగ్గలేదు, వాడు మాట తగ్గలేదు, వాడు అబద్ధాలు అంతకంటే తగ్గలేదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం రఘురామరెడ్డి గారిని మనందరం ఏక నాయకత్వంలో, ఎమ్మెల్యే గారి నాయకత్వంలో, దయానంద్ గారి నాయకత్వంలో మనం వారు చెప్పిన విధంగా మనం చేసుకుంటూ పోతే ఎక్కువ మెజార్టీని మనం సాధించి వాడిని గెలిపించుకోవాలి. కరెంటు లేదంటాడు. మీరు కరెంటు 4 నెలల క్రితం కరెంటు అడిగిపోతాయి. అదే కరెంటు ఉంది, అదే వ్యవస్థ ఉంది, అదే తీగలు ఉన్నాయి, అదే వ్యవస్థని, అదే ఉద్యోగస్తులు ఉన్నారు. ఎక్కడ పోతుంది కరెంటు? ఇన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పి రైతు బంధు లేదంటాడు, లేకపోతే మేము కరెంటు లేదంటాడు, బస్సుల్లో మీకు సీట్లు లేవంటాడు. ఏదో చిన్నపిల్లగాడు మాట్లాడినట్టు, పల్లెటూరులో చిన్నపిల్లగాడు తెలుసు తెలియకుండా ఏదో మాట్లాడతారు. రాజకీయాల అవగాహన లేరు. మరి అంత పెద్ద నాయకుడు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. సరే, మంచి పనులు చేసుకుని చేయొచ్చు, కానీ తప్పులు చేసినప్పుడు తప్పులు ఒప్పుకునేవాడు నిజమైన నాయకుడు అవుతుంది. ఆ తప్పులు సరిదిద్దుకునేవాడే నిజమైన నాయకుడు అవుతుంది తప్ప ఒక మంచి పరిపాలన అందించినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పదే పదే విమర్శించి, పదే పదే వ్యంగ్యాల మాటలతో, అబద్ధాలతో, బూతులతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి నాయకత్వం 10 ఏళ్ళు మనం భరించినందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని ముందుగా వాడు ఓపికకి మెచ్చుకోవాలి. అట్లాంటి నాయకత్వాలు ఇంకా ఇంకా వాడు అబద్ధాలు చెప్పుకుని పోతే ఇంకా మన పరిస్థితులు, గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, రైతులు ఏదో నాకు పిచ్చివాళ్ళు ఉన్నట్టు రైతు బంధు ఇవ్వలేదు. రైతు బంధు గత ప్రభుత్వంలో 9 నెలలు ఇచ్చారు, ఒకసారి 7 నెలలు ఇచ్చారు, ఒకసారి 6 నెలలు ఇచ్చారు. ఈనాడు మా మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, ఆగస్టు ఆఖరి కల్లా రైతు బంధు చేస్తున్నాం, ఆగస్టు ఆఖరి కల్లా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్తే ఇప్పుడే జైలు ప్రమాణం చేద్దాం ఉంటుంది. ప్రమాణం చేయడానికి ఇది ఎవరు? కేసీఆర్ దేవుల సొమ్మ, లేకపోతే ఇంకేముందన్న సొమ్మ? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని లెక్క వేసుకొని విధ్వంసం చేసినటువంటి రాజకీయ వ్యవస్థని, విధ్వంసం చేసినటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కదిద్దుకుంటూ పోతూ వాళ్ళు ఏదో ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసుకొని పరిపాలన చేసుకుంటూ పోతుంటే అది భరించలేకుండా అధికారం పోయిందని ఒకటే ఒక పద్ధతిలో, ఒకే ఒక కార్యక్రమంతో ఈ ప్రభుత్వం 6 నెలల పోతే, ఈ ప్రభుత్వం 3 నెలల పోయి ఎట్లా పోతుంది? నీకున్నది 39 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఇప్పటికే పోయారు. నిన్ను నమ్మేవాడు ఎవడూ లేడు ఈ పార్టీలో. ప్రభుత్వాన్ని ఎట్లా కూర్చుదాం అనుకుంటున్నారు అంటే జనం పిచ్చోడు. జనం మనస్ఫూర్తిగా అభినందించాలి, మనం మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మీరందరూ ఈ రోజు నుంచి అయినా అందరూ కలిసికట్టుగా ఉండి ప్రయాణం చేసి ఈ ప్రభుత్వాన్ని, రఘురామరెడ్డి గారిని గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. భూమి పంచం వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజు మనకు కనుక ఎన్టీఆర్ పెద్ద గెలిస్తే సమాజంలో ఇంకా అభివృద్ధి చెందుతుందని అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా కొంతమంది కళ్ళారని ఎక్కువ కనిపిస్తుంది. మన మీద మనమే పోస్టులు పెట్టుకొని మనల్ని మళ్ళా అవమానించుకున్నట్టు చేస్తారు. దయచేసి అలాంటి పోస్టింగ్లు పెట్టే వాళ్ళ వల్ల ఎమ్మెల్యేలు తలవస్తుంది తప్ప ఇంకెవరు కనుక గమనించండి. అలాంటి తప్పుడు పోస్టింగ్లు కనుక ఇక్కడ నుంచి మీరు పెట్టేయకపోతే పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోసారి అలాంటి పోస్టింగ్లు తాగేకుండా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఏదన్నా ఉంటే మీ సమస్య ఉంటే మా దగ్గర రండి, మాకు చెప్పండి, వాళ్ళు కూడా పిలిపించి మాట్లాడదు తప్ప ఇలా బహిరంగంగా మీరు ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పి మీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే అలా చేస్తుంది. ముఖ్యంగా మనకి ఈ సమావేశం పెట్టాలని ముఖ్య కారణం అసలు ఇది ఎప్పుడు 3వ తారీఖు పెట్టాల్సిన కార్యక్రమం. మనకన్నా మంచి శ్రీనివాస్ రెడ్డి గారు మన మంత్రి గారు చెప్పినట్టు రేపు ఈవినింగ్ ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పడం వల్ల నైట్కి మనందరికీ దాదాపు అందరికీ ఫోన్ చేశారు. మన సుధాకర్ గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, మిగతా లీడర్ కూడా పెద్ద లీడర్స్ అందరికీ నేనే ఫోన్ చేశాను. చాలా మంది కూడా అలా చేయడం వల్ల కూడా నేనే స్వయంగా మెసేజ్లు పెట్టాను. మన అందరూ తెలుసు, మీరు చూసుకుంటే తెలుస్తుంది. ఎవరిని ఇక్కడికి చూపించే పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరికి గ్రూప్ ఆస్కారం లేదు. నాదా ఈ గ్రూప్, నేను ఈ గ్రూప్ గా పనిచేస్తాను. ఎంపీ ఎలక్షన్ నా సొంత ఎలక్షన్ ఏం కాదు. ఇది అందరి ఎలక్షన్, అందరిగా చెందిన తుమ్మల గారికి, శ్రీనివాసరెడ్డి గారికి,
భక్తి గారికి మనం అందరూ కలిసి ఎలక్షన్ ఇది. నీ ఒక్కలే చేయబడుతుంది, బహిష్కరిస్తాను, రోడ్డు మీద బయటేస్తామంటే అది మన తప్పు కానే కాదు. అది వాళ్ళ విద్యతకు వదిలేస్తున్నాం. ఎవరికి వాసు ఇంపార్టెన్స్ వాడుకొస్తున్నాం. మీరు అక్కడ కూర్చున్నా, మీరు ఇక్కడ కూర్చున్నా అందరూ సమానమే. లాస్ట్ టైం కూడా నేను ఒక సుధాకర్ గారు వచ్చినప్పుడు చెప్పాను ఎందుకు ఇలా వేశారని చెప్పి. మనం కూడా అక్కడే కూర్చుంటే బాగుంటుందంటే లేదు సార్ ఇక్కడ కూర్చొని టైం లేదు కాబట్టి వచ్చి కూర్చొని లేకపోతే మీ దగ్గర లేదు. లాస్ట్ టైం కూడా నేను ఎక్కడ కూర్చున్నాను, మీ దగ్గరే కూర్చున్నా. ఇక్కడ కూర్చోవడం మాత్రం గొప్పవాళ్ళు కాదు, ఇక్కడ కూర్చొని మీరు ఎవరు ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు కానీ అందరూ సమానమైన నా దృష్టిలో. ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి ఎప్పుడు గుర్తుందని తెలియజేస్తున్నారు. అలాగే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఖచ్చితంగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పి బాగుంటాయి. ఎందుకంటే ఒక మెసేజ్ ఇవ్వాలంటే సుధాకర్ గారు ఉన్నారు, ఆయన కొత్తగా వచ్చారు. అందరూ రకరకాల పార్టీ నుంచి మనం వచ్చాం, కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా రాబోయే కాలంలో ఏ విలేజ్ లో ఏదైతే గ్రామాధ్యక్షులు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు మెసేజ్ ఉండే విధంగా మీ కృషి చేస్తారని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి తెలంగాణలో ఎలాంటి వారి గ్రూపులకి తాగకుండా మనందరం కూడా ఒక గ్రూపు కాంగ్రెస్ గ్రూప్ అంటే ఏ గ్రూప్? కాంగ్రెస్ గ్రూప్ మాత్రమే. ఇక్కడ ఏ గ్రూప్ ఉండదు. మీరు ఎన్ని చేసినా, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా చివరికి బాగున్నది ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తుంది. ఎమ్మెల్యే గారి విశేషం చూసుకోకుండా ఈ నియోజకవర్గంలో ఏది జరగదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు. అలా ఎవరైనా ఏం చెబితే పైన వింటారో వాళ్ళ ద్వారా మాకు నేర్పించుకుంటే అది మీ పిచ్చిదాన్ని మాత్రం చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఒక కుటుంబంలోనే ఉంటాయి. అలాంటి ఇంత పెద్ద పార్టీలో గెలిచిన తర్వాత 10 సంవత్సరాలు అధికారంగా దూరంగా ఉన్నాం. సహజంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు, కార్యకర్తలు కష్టపడ్డారు, నాయకులు కష్టపడ్డారు. కొంచెం ఆడపడు దానికి కాలేదు. రాబోయే కాలంలో మనకి పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీడీసీ ఉన్నాయి, జెడ్సీ ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తున్నాను, మీ గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, జెడ్పీడీసీ కానీ మీరందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను తప్ప నా సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకొని మరొకసారి తెలియజేస్తున్నాను. మీరు గ్రామ కమిటీ కూడా మీరు ఎవరినైతే మంచి అభ్యర్థి అనుకుంటారో వాళ్ళని మీరు ఎన్నుకోండి, వాళ్ళని ఆమోదం చేస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మీకే కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే ఒక ఎమ్మెల్యే మా బాధ్యత ఎంతుందో మీరే వస్తారు. మీకు ఏ కష్టమా కూడా చూస్తున్న బాధ్యత మాది. ముగ్గురు మంత్రులు ఒకరు మా కనుక చేత కాకపోతే ముగ్గురు మంత్రుల దగ్గరికి వెళ్ళినా సరే మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో మనందరం కూడా ఏదైతే మన పార్లమెంట్ అభ్యర్థి ఉన్నారో రంగారెడ్డి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఓటు వేసి మీరు గెలిపండి. ఎందుకంటే మనకి ఇచ్చిన టార్గెట్ అధిష్టానం 40,000 నుంచి 50,000 ఈ నియోజకవర్గం నుంచి రావాలని చెప్పి మన టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ అనుగుణంగా మనకు వచ్చిన 20,000 మెజార్టీ అంటే 2 లక్షల మెజార్టీ కింద లెక్క. మనప్పుడు ఎంత డబ్బు ప్రయాణం చేసిందో, ఎంత కుల ప్రయాణం చేసిందో, ఒక రాజకీయంగా ఎంతమంది అనేక ఒక్కలను చూసినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది నా గెలుపని కష్టపడి మీరు అంతా చేయడం అంటే నేను గెలిచానని చెప్పి మీ అందరికీ ఉదయపడుతుంటే చెప్తున్నాను. మీరు నేను ఎప్పుడూ తీర్చుకోలేను. మనకు జరిగిన ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాలేదు. ఎక్కడా కూడా జిల్లాలో అలాంటి ఎలక్షన్ జరిగింది. ఇన్ని 100 కోట్లు పెట్టడం మనందరికీ తెలిసింది. కానీ ఈ ఎలక్షన్స్ లలో ఆ ధన ప్రభావం ఉండదు, ఆ కుల ప్రభావం ఉండదు, ఆ అధికార ప్రభావం అసలే ఉండదు. డెఫినెట్ గా కాంగ్రెస్ ఈ తెలంగాణ మండలం 10,000 మెజార్టీ డెఫినెట్ గా వస్తుందని నేను అనుకుంటున్నాను. దానికోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 3వ తారీఖు నుంచి మన బూత్ కమిటీలన్నీ కూడా ఏ విలేజ్ ఆ విలేజ్ లో 3వ తారీఖు నుంచి మొదలుపెట్టి 11వ తారీఖు వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్పండి, నైట్ మనకి టైం లేకపోవడం వల్ల అప్పుడప్పుడే మనం అందరికీ ఇవ్వడం జరిగింది. అది కూడా భావించుకుంటే ఎవరికైనా ఫోన్ చేయకపోయినా రాకపోయినా కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రేపు మనం ఎలా జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. రేపు విలేజ్ నుంచి కూడా 150 నుంచి 200 కార్యకర్తలు మనం కూడా తీసుకురావాలని చెప్పి, అలాగే ఇక్కడ ఉన్న మన టౌన్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్న 2,000 మందిని మన టౌన్ నుంచి గ్యాదర్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మనకు ఏ అవసరం ఉన్నా సరే అందుబాటులో ఉంటాం. అలాగే మన పాంప్లెట్స్ ఎన్ని కూడా వచ్చి ఇక్కడ ఏ విలేజ్ కి సంబంధించి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేస్తారు. 3వ తారీఖు నుంచి మనం
ఏదైనా ఊర్లు వెళ్ళాలనుకుంటే కూడా మీరు అందరూ కూడా ఊర్లు బంద్ చేసి మీరు అక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీ రఘురామరెడ్డి గారి విజయంలో